హలో అండి అందరికీ. రోస్ట్ వీడియోలో బాగా నల్లగున్న వెండి వస్తువుల్ని నిమిషాల్లో చేత్తో రుద్దే పనే లేకుండా చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా కొత్త వాటిలాగా ఎలా మార్చాలనేది చూపిస్తానండి. అలాగే నేను ఇక్కడ చాలా నల్లగా ఉన్న కుంకుమకాయ అయితే తీసుకున్నానండి. అలాగే పట్టీలు కూడా చాలా నల్లబడ్డాయి కదండి, అవి కూడా తీసుకున్నాను. ఇంత నల్లగా ఉన్నవి చాలా తెల్లగా ఎలా వస్తాయి అనేది చూపిస్తాను. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే దీన్ని నేను చూశాను యూట్యూబ్లో, ఒకసారి ట్రై చేద్దాము రివ్యూ ఇద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నానండి నేను కూడా. ఇది కూడా మీకు యూజ్ అవుతుంది కదా, అసలు ఎలా వాడాలి, వాడొచ్చా లేదా అని చెప్పేసి. అందుకని ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి. ఈ లిక్విడ్ అనేది సిల్వర్ వాటికి బాగా క్లీన్ చేస్తుందంట, ఓన్లీ వెండి వాటే బాగా క్లీన్ చేస్తుందంట. అందుకని ఇదే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 150 రూపీస్ ఏమో పడిందండి. ఈ లిక్విడ్ పేరు వచ్చేసి సిల్వర్ డిప్ అండి. ఈ సిల్వర్ డిప్ లిక్విడ్ కాస్ట్ అనేది 190, 150, 200 అలా ఉన్నాయి కాస్ట్ వేరియేషన్స్ కూడా. నేను ఒక గిన్నెలో అయితే లిక్విడ్ అయితే పోసుకొని దాంట్లో అంత నల్లగా ఉంది కదండి, అంత నల్లగా ఉన్న కుంకుమకాయ దాంట్లో వేస్తే చూశారు కదా, ఒక సైడ్ తెల్లగా వచ్చింది, లిక్విడ్ అంటున్న సైడ్ నల్లగా ఉంది, లిక్విడ్ అంటిన సైడ్ మాత్రం తెల్లగా వచ్చింది. అసలు నేను నిమిషాల్లో అనుకున్నా, కానీ నిమిషాలు కూడా పట్టలేదండి, క్షణాల్లో తెల్లగా వచ్చేసింది, అంత నల్లగా ఉన్నది కూడా. కాకపోతే ఏంటంటే ఆ లిక్విడ్ బాటిల్ ఓపెన్ చేయగానే స్మెల్ అనేది చాలా చండాలంగా ఉందండి. స్మెల్ అనేది నాకు అస్సలు నచ్చలేదు, కొంతమందికి పడదు కూడా అసలుకి స్మెల్, అంత చండాలంగా ఉంది. కాకపోతే ఏంటంటే దీనికి బెనిఫిట్ ఏంటంటే మనం రుద్దే పని లేకుండా జస్ట్ ఆ లిక్విడ్లో వేస్తేనే, అసలు చూసారా ఎంత బాగా వచ్చిందో తెల్లగా, అంత నల్లగా ఉన్న కుంకుమకాయ కూడా చాలా తెల్లగా వచ్చిందండి. నేను చేత్తో ముట్టుకుంటే మళ్ళీ ఏమవుతుందని చెప్పేసి సిజర్తో పెట్టాను, కానీ సిజర్తో మీకు చూపించడం కుదరట్లేదని చెప్పేసి అక్కడ చేత్తో అయితే ముట్టుకొని చూపిస్తున్నాను. చూసారు కదా తెల్లగా ఎలా వచ్చిందో. అసలుకి మామూలుగా మనం రుద్దితేనే అంత తెల్లగా రాదండి, కానీ ఆ లిక్విడ్లో జస్ట్ అలా వేస్తేనే అంత తెల్లగా వచ్చింది. నేను తర్వాత పట్టీలు కూడా వేసి చూద్దాం అసలు పట్టీలకి ఎలా వస్తుంది అని చెప్పేసి పట్టీలు కూడా వేసాను అనమాట. దాంట్లో ఆ పట్టీలు కూడా సేమ్ అన్ని గజ్జల్లోకి ఆ లిక్విడ్ వెళ్ళాలని చెప్పేసి అటు ఇటు కలుపుతూ ఉన్నాను. కానీ కుంకుమకాయకు వచ్చినంత తెలుపు అనేది పట్టీలకు అనేది రిజల్ట్ అనేది రాలేదండి. కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది, కొద్దిగా అయితే ఉందన్నమాట, అంత ఎక్కువ అయితే రాలేదు పట్టీలకి. కానీ కుంకుమకాయ అయితే చాలా బాగా వచ్చింది. తర్వాత మామూలు నీళ్ళు అయితే గిన్నెలో తీసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నానండి. మామూలుగా ఇంకా ఏది సోప్ పెట్టి పేస్ట్ పెట్టి రుద్దే పని లేకుండా మామూలుగా నార్మల్ నీళ్ళలోనే అలా కడిగేసుకోవాలి. రిజల్ట్ అయితే చాలా బాగుందండి. కాకపోతే ఏంటంటే మనం ప్రతిసారి కాకుండా ఎప్పుడైనా ఒకసారి చేసుకోవడం నయం. అలా ప్రతిసారి దీంతోనే వాష్ చేసుకుంటే మనకి వెండి అనేది కొంచెం తగ్గుతుందేమో. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి అయితే యూస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించిందంటే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.